మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఎవరైనా పొరపాటున నీ గురించి నాకు తెలిసాడంటే మొత్తం వాళ్ళు బతుకంతా పెట్టేస్తారు. నువ్వు పలానప్పుడు వెళ్ళా అన్నావు, పలానప్పుడు వెళ్ళా అన్నావు, పలానప్పుడు వెళ్ళా అని. వీళ్ళు చిన్న వయసు, మెచ్యూరిటీ రావట్లా, క్రీస్తునందు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వట్లా. కారణం ఏంటంటే ఎరుకోకి దిగిపోతున్నారు వాళ్ళ దొంగలు. ఎరుకోలో దొంగతనం ఉంది. ఈరోజు మనం ఏ విషయాల్లో దొంగలమో ఆలోచించండి. సమయాన్ని మనం దేవునికి ఇచ్చేయాలి. ఎవరు దాన్ని ఒప్పుకునేది లేదు. మరి ముఖ్యంగా దేవుడు కూడా ఒప్పుకోట్లా. నువ్వు వర్ధిల్లాలి అనుకుంటే దేవునికి సమయం ఇవ్వాలి. నీ మందిరములో, నీ మందిర ఆవరణములో చెప్పండి, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంట. తెలుసా మీకు? దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. అంటే దేవుని మందిరం ఎంత శ్రేష్టమైందో చూడండి. నేను అందుకే అంటాను, అమ్మా మీరు ఆదివారం ఎక్కడికి వెళ్ళకండరా, ఆదివారం దేవునికి ఇవ్వండి. ఆ ఒక్క దినం 1000 దినాల శ్రేష్టమైన దీవెన మీకు దయచేయబడుతుంది. చాలామంది వెళ్ళరు. దేవుని సమయం దేవునికి ఇస్తే వర్ధిల్లుతాం మనం. దేవుని సమయం ఎప్పుడైతే దేవునికి ఇచ్చామో మనం ఏమవుతూ ఉంటాం? వర్ధిల్లుతాం. తర్వాత ఎరుకోలో వ్యభిచారం ఉందంట. ఎరుకోలో ఏముంది? ఎరుకో గోడ మీద ఎవరో ఒక వేశ్య కాదు, అది వేశ్య గృహాలు ఉన్న ప్రాంతం. అది వేశ్య గృహాలు ఉన్న ప్రాంతం. అది వేశ్యలు. ఏంటి వేశ్యతనం అంటే? మీరు వ్యభిచారులంటే శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు అనుకుంటారు. శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు కాదు. ఆత్మలో కూడా చాలామందికి వ్యభిచార లక్షణాలు ఉంటాయి. మంచిగా ఆలోచించలేరు వాళ్ళు. నీ మనస్సులో నీ భర్త తప్ప ఇంకెవరు ఉండకూడదు. నీ భార్య తప్ప నీ మనస్సులో ఇంకొకరు ఉండకూడదు. అతమానం గుర్తొచ్చేస్తుందండి. ఎందుకు గుర్తొచ్చాడు? నెత్తనేసి కొట్టుకోవడానికి. ఆడెవడో మొన్న ఆ సీరియల్లో యాక్ట్ చేసే అమ్మాయి ఫోటో పెట్టుకుంటే, తమ్ముడు ఏంటి నానా సీరియల్లే ఈ అమ్మాయి ఎవరో అన్నాను. అది చుట్టాల అమ్మాయి అనుకుంటున్నాను. నేను సంబంధం చూసేద్దాం అనుకున్నాను. నేను వాళ్ళ చుట్టాల అమ్మాయి ఏమో మన పిల్లలు ఉన్నారు, ఎవరో ఒకరికి కుదిరిచేద్దాం, బాగుంది పిల్ల అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను అన్నా ఆ పిల్లన్నా, ఆ పిల్ల ఏం కాదులే అన్నా, అది గొక్కుని ఇప్పుడు పెట్టినన్నా, పిల్లలు పెట్టి మర్చిపోయారని అన్నాడు. తర్వాత తెలిసింది నాకు, వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అన్నయ్య అదే పాస్టర్ గారు మా నాన్నకి పోయే కాలం వచ్చిందండి. పోయే కాలం ఏంటి రా అన్నాను. అంటే అదేదో సీరియల్ అంట. ఆ సీరియల్ చూస్తూ ఉంటాడంట. సీరియల్ చూస్తున్నంతసేపు కింద గొడ్డ పెట్టాలంట, ఇలా గొడ్డ పెట్టాలంట. ఎందుకని అడగండి మరి. అదే మరి ఆ సీరియల్ చూస్తున్నంతసేపు ఇటు గొడ్డ పెట్టాలి. అలాగా ఆడు సీరియల్లో తినేద్దామని చూస్తాడో ఏంటో మరి తెలీదు.
కసి వచ్చేస్తూ ఉంటాడు అంటాడు. ఎంత అందమైన అమ్మాయిని ఎవడో దౌర్భాగ్యుడు పెళ్లి చేసుకున్నాడు, ఈ అమ్మాయిని నేనే కదా పెళ్లి చేసుకోవాల్సిందంట. ఆ ఆవిడికి మండిపోతూ ఉంటుందంట, ఇటు గరం మసాలాలో విషం కలిపి చంపేయాలని పెడతా ఉంటుందంట. మరి ఆ కోపంతో కొడుకు మా నాన్నకు పోయే కాలం వచ్చిందండి అన్నాడు. ఏదో మీ నాన్నకు పోయే కాలం వచ్చింది ఏంటంటే, ఈడు గరం మసాలా అమ్మాయిని ప్రేమించాడని అంటుంది. గరం మసాలా అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ ఫోటో అయినా వచ్చింది, ఆ ఫోటో ఏదో వస్తుంది, ఫోటో అదే అంటే ఆ ఫోటో ఏంటంటే మొత్తం అది ఫేస్బుక్ అంతా ఆ పిల్లే, రోజుకో ఫోటో. ఒకవేళ అది కనుక ఈయన పెళ్లి చేసుకుంటా వస్తే, ఈడు చీరలు కొనాలంటే, డ్రెస్సులు కొనాలంటే దొంగతనాలు చేయాలి SBIలో. ఈడెక్కడ కొనగలడు? ఎవరెళ్ళు? నీ భార్య నీకు మొదటి నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టపడి ఎలా చేసుకున్నావో నీ భార్య నీకు ఎప్పటికీ అలాగే కనబడాలి. నీ భార్యకి 50 ఏళ్ళు వచ్చేసినా నీ భార్య నీకు అలా కనబడాలి. అంతేగాని వ్యభిచారులు వీళ్ళు. వాళ్ళెవరో ఖుష్బుకి గుడి కట్టారంట. ఇప్పుడు కట్టమనండి గుడి, కనీసం దడైనా కడతారు. కనీసం అందరూ కలిసి తలా ₹1,00,000 వేసుకుని ఆవిడకి ఇస్తే ఇప్పుడు కొంచెం ఆవిడ బాగున్న పరిస్థితి అయినా బాగుంటుంది. ఏం లేదు. మనిషి అందం ఏం ఉండదు. మనిషి అందం ఏం కాదు. నేను అందుకే పెద్ద ఫీల్ అవును అద్దంలో చూసుకుని, ఇది ఉంటుందా? 10 ఏళ్ల క్రితం నా ముఖం వేరేగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. ఇంకో 10 ఏళ్ళు పోతే ఇంకోలా మారిపోతుంది. ఎంత ఆఫ్టర్ అలా గడిచిపోతున్నాయి 10 ఏళ్ళు. మనం ఈ సంవత్సరంలో ప్రారంభమై ఇంకా వాగ్దాన గీతం పూర్తిగా నేర్చుకోలేదు, కానీ ఎన్ని నెలలు అయిపోయింది? 6 సగంలోకి వచ్చేసాం. రోజులు గడిచిపోతున్నాయి, ఎంతరాన్ని మారిపోతాయి మొఖాలు, జుట్టులా ఊడిపోతూ ఉంటుంది, తల ఊడిపోతూ ఉంటుంది, తల మెరిసిపోతూ ఉంటుంది, ముఖం ముడతలు పడిపోతూ ఉంటుంది. దాన్ని చూసుకుని ఈ అమ్మాయిని తప్పితే నేను ఎవరిని పెళ్లి చేసుకుని ఊహించుకునేవాళ్ళు కొంతమంది. పెళ్లి చేసుకొని కూడా ఎదట వాళ్ళని గురించి ఆలోచించేవాళ్ళు కొంతమంది. వాళ్ళందరినీ వ్యభిచారులు అంద దేవుని వాక్యం. ఎరుకోలోకి దిగేవాళ్ళు ఎవరంట చెప్పండి? వ్యభిచారులు. నీ మనస్సులో ఏదైనా వేరేది ఉంది అంటే కనుక అది వ్యభిచారమే. నీ దేవుడైన యెహోవాకు తప్ప వేరెవరికి నీవు సాగిలపడకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని మరి ఎవరికి ఇవ్వకూడదు. దేవునికి అవకాశానికి వాడుకోవడం కాదు, దేవుడే మన ఆధారం అయిపోవాలి. మన హృదయ సీమలో యేసయ్య ప్రతిష్ఠితుడైపోవాలి. అప్పుడు నువ్వు ఎవరికి లోబడతావు? ఎవరైనా ఏదైనా చెప్తే ఏమారిపోతావు నువ్వు? నా దేవుడి కంటే నాకు ఎక్కువ ఏమీ కాదండి, నా దేవుడే నాకు మొదటండి. మీరు ఏమైనా అనుకోండి, నా దేవుడే నాకు గొప్ప. ఏమా అంతేనండి? నా దేవుడే నాకు గొప్ప. నా దేవుని కోసం అందరిని వదులుకోవడానికైనా నాకు ఇష్టమే, కానీ వీళ్ళందరిలో కొందరి కోసం మాత్రం నా దేవుడిని వదులుకునే ఉద్దేశం నాకు లేదు. అందుకనే నేను నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను నా దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును కాక. ఏమవ్వకూడదు? నీ హృదయంలోకి ఏం రాకూడదు? 2 వ్యభిచార తలంపులు నీ మనసులోకి రాకూడదు. ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఫోన్ చేసిందంట. ఆ అబ్బాయి 2 పిల్లలంట. ఫోన్ చేసి, ఫ్రాన్సిస్ నేను నిన్ను ప్రేమిస్తాను ఫ్రాన్సిస్ అందంట. అప్పటికి ఫ్రాన్సిస్కి 42 ఏళ్ళు. అంటే నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు ఈ మాట చెప్పడం ఎంతవరకు సబబు అన్నాడంటే ఆడు. నాకు పెళ్ళి 3 పిల్లలు ఉన్నారంటుందంటే ఆవిడ. మరి నువ్వు నన్ను ప్రేమించడం ఏంటంటుందంట. పోయే కాలం అండి, ఏముంది? ఏంటది అంటలేదేంటి? ఏంటి? ఎక్కడికి? అమెరికా, ఆస్ట్రేలియా? పోయే కాలం. వినాశకాలే విపరీత బుద్ధి అంట. వినాశనం అయిపోయేటప్పుడు ఈ సామెతలు ఊరికనే రావు.
వినాశనం అయిపోయే ముందు విపరీత బుద్ధి వస్తుంది వాడికి. ఇంకా అక్కడి నుంచి ఆ ఫోన్లో మాట్లాడతాడట, ఫ్రాన్స్ ఫ్రాన్స్ అని మెసేజ్. వాళ్ళ ఆవిడ నాతో అంటదే, అన్నయ్య ఈ దరిద్రుడు ప్రేమించడం ఏంటమ్మా, పెళ్ళి ఇద్దరు పిల్లలతో అంటే ప్రేమించడం ఏంటి, ప్రేమ ఏంటి, దరిద్రం వ్యభిచారం చేస్తున్నాడు. అది ప్రేమ అంటారు దాన్ని ప్రేమ అనే పదంకి ఎంత అపవిత్రత తెచ్చిపెట్టడం అది. అదే అన్నయ్య దరిద్రుడు ఆ పని చేస్తున్నాడు అన్నయ్య, ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏమనంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అంటున్నాడంట. ఏంటంట, వ్యభిచారం. నేను అంటాను మాట్లాడుకోవడం కాదు, అసలు మనస్సులోకి తెచ్చుకునేవాడు కూడా వ్యభిచారే, కలలు కనేవాడు కూడా వ్యభిచారే. కొంతమంది మెలికలు తిరిగిపోతూ ఉంటారు, వాళ్ళకేమో నరాలు వీక్నెస్, అలా అలాగే మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఎవరినైనా చూస్తే వాళ్ళు అలా మెలికలు తిరిగిపోతూ ఉంటారు. నీకు గుర్తున్నామా, ఎందుకు అలా వెయ్యారనిపోతున్నావు, గుర్తుండడం ఏంటి, నువ్వెందుకు గుర్తుండాలి నాకు, దరిద్ర మోహం వేసుకొని. ముంజు కళ్ళులోని ముంజంతా తినేసామనుకోండి, అది పాడేసిన తర్వాత 4 రోజులకి ఎండిపోయినట్టు అయిపోద్ది ఆ మొహం వేసుకొని. మేము గుర్తున్నామా, ఎందుకు అలా పోయారనిపోతున్నావు, ఆ ప్యాన్ కింద లేకపోతే మా మేకప్ అంతా కరిగిపోయి తరిగి నరిగి నీరైపోతుంది కదా. మేము గుర్తులేమా, ఎందుకు అంత పోయారు కదా, గుర్తున్నావు, గుర్తు ఉండి సావట్లేదు, నీ మొహం గుర్తుంటుకునే మాకు. అప్పుడు ముంచుకొనిలాగా ఉండేదానివి, ఎండిపోయిన తాటెంకలాగా తయారయ్యి అండి, లోపల గుంజంతా తినేస్తే అది పాడైతే మొహం, ఆ మొహం వేసుకొని మేము గుర్తున్నామా అని చెప్పు తీసుకోవాలి. నేను గుర్తుండడం ఏంటి, అదో నాటకాలు అనుకుని గుర్తుండడం ఏంటి, నువ్వెందుకు గుర్తుండాలి నాకు. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి గుర్తున్నానండి అని అనుకోండి, చెప్పు తెగిపోద్దండి, మీరు మాకెందుకు గుర్తుంటారండి. వెంటనే వాళ్ళకి ఒక కనువిప్పు కలుగుతుంది, ఆత్మీయ పరిపక్వత కలుగుతుంది. సిస్టర్, అదే సిస్టర్, నేను సిస్టర్ అంటాడు. లేకపోతే గుర్తున్నానా, ఏకవచనం అంటే వాడుకోగాడా. వ్యభిచారం ఉంది ఎక్కడ చెప్పాలి, ఎరుకోలో వ్యభిచారం ఉంది. మన మనస్సులో వ్యభిచారం ఉండకుండును గాక. స్తోత్రం, హల్లెలూయా. వ్యభిచారం ఉంది ఎరుకోలో. ఎరుకోలో ఎప్పుడు వ్యభిచారం ఉందో ఎరుకో శపితమైన ప్రాంతమైంది. ఎరుకోలో దొంగతనం ఉంది, అందుకని ఎరుకో ఏమైంది, శపితమైన ప్రాంతమైంది. దాని పునాది ఎవడ వేయడానికి వేయలేదంటాడు యెహోషువ. దీని పునాది వేయకూడదా, దీని గుమ్మాలు ఎవడు నిలబెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అది శపితమైంది. శపితమైనవి మనం కట్టకూడదు, ఏం చేయకూడదు, శపితమైనవి మనం కట్టుకోకూడదు. దేవుని పిల్లారా, శపితమైనవి ఎప్పటికీ చేయకూడదు మనం. వ్యభిచార తలంపులు మనలోకి ఎప్పుడు రాకుండును గాక. ఆమేన్. ఎప్పుడు రాకూడదు. గుర్తొస్తే ఎవరు గుర్తు రావాలి, మరీ అంత ఎక్కువ చెప్పకండి. మీ ఆయన మీ ఆవిడ గుర్తు రావాలి. మరి దరుగు ఏసోయి అంట, హెచ్కేం 12కి వస్తారు, మీకు ఏసీ గుర్తు చేస్తా ఉంటాడు. ఏసయ్యే గుర్తొచ్చేస్తాడు, ఏసయ్యే గుర్తొచ్చేస్తా ఉంటాడు. కానీ గల్లు గల్లునా, గుండె గల్లునా, మనసు విప్పి మాట్లాడండి టీవీలో తెగ దూరిపోయి చూసేస్తుంది. నేనేమో ప్రార్థనకి వెళ్ళాను, ఈడేమో గల్లు గల్లునా, గుండె గల్లునా అని. నీ బాంద గల్లునా, ఇక్కడ చర్చిలోనేమో ఉసుసులు యాదా ఉసుసులు నువ్వని తాగేసిన కొబ్బరి మండలన్నీ కాల్చేస్తారు తప్ప ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా. నిన్ను కూడా అంతే. నిజంగా ఇలాగే ఉండేదాన్ని నేను చిన్నప్పుడని ఉంటావు. అది ఉండదు, నువ్వు ఉండదు. ఆ గల్లు గల్లు అనేది ఉండదా, ఈయనదాన్ని నువ్వు ఉంటావా అండి. మన్నే, అంత మన్నే అండి, మన్నే. కానీ ఆ మన్ను ఎలా ఉంది,
ఘనమైన పాత్రగా మారిందా, ఘనహీనమైన పాత్రగా వెళ్ళిందా? అంతే కదా. చచ్చిపోయే ముందు నీ సాక్ష్యం ఏంటి? 4 కొంపలు కూల్చాడండి అని సాక్ష్యమా? ఇప్పటికీ 5గురితో ఉండి సంసారాలు చేసావు, ఇంకా 6వ కొంప తగలెట్టడానికి రెడీగా ఉన్నావు అనేది ఆ సాక్ష్యం కాదు. పవిత్రమైన కన్యకల వలె స్త్రీలు గాని పురుషులు గాని యేసు నామంలో ఎలాగా? పవిత్రమైన కన్యకల వలె. వాస్తవంగా భర్తతో చేసే దాంట్లో అపవిత్రత లేదు. భర్తతో కలిసి జీవించే దాంట్లో అప్పుడు కూడా మీరు కన్యకల లెక్కే, అప్పుడు కూడా మీరు బ్రహ్మచారి లెక్కే. ఈ లోక సంబంధమైన దౌర్భాగ్యం అంటే వాళ్ళిద్దరు కాక ఒక్కరై ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక కుటుంబ వ్యవస్థ అనేది, కుటుంబ జీవితం అనేది ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కళ్ళే. తన శరీరాన్ని తాను చూసుకుంటాడు, అది తన శరీరం. తన శరీరాన్ని గురించి ఆహారం ఇచ్చి సంరక్షించుకుంటాడు, అది తన శరీరం. తన శరీరాన్ని శుభ్రపరచుకుంటాడు, తన శరీరానికి వైద్యం చేయించుకుంటాడు, తన శరీరాన్ని శుభ్రంగా చూసుకుంటాడు. ఇది శరీర సంబంధంగా మన జీవితంలో మన శరీరాన్ని మనం కాపాడుకున్నట్లే భార్య భర్తలు అనే సంబంధం అనేది ఎలాంటిదంటే వారు ఇద్దరు కాక ఒక్కరై ఉంటారు యేసు నామములో. కానీ అది కాకుండా వేరే ఏది తలంచినా అది వ్యభిచారమే. నాకండి ఆ రాయి అంటే చాలా ఇష్టం అండి. ఆ రాయి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏ రాయిరా? దరిద్రుడా? ఏ రాయి? ఐశ్వర్య రాయి అంట. ఐశ్వర్య రాయి అంటే చాలా ఇష్టం అంట. ఐశ్వర్య రాయి నీళ్ళు కట్టర్ కొనాలంటే నువ్వు కనీసం 14 సంవత్సరాలు యాకోబులా ఊడిగం చేయాలి. ఏం కొనాలంటే? నీళ్ళు కట్టర్ కొనాలంటే గోల్డ్ తీసుకుంటుంది కదా నీళ్ళు కట్టరు, అది కొనాలంటే నువ్వు 14 సంవత్సరం ఊడిగం చేయాలి. ఇలా మరి భోజనం చేయాలిగా. 14 సంవత్సరాలు వేడిగా నీళ్ళు కట్టర్ తీసుకుని వెళ్తావు. అప్పుడు ఏమంటుందంటే నీళ్ళు కట్టరు అదే శుభ్రంగా ఆకురే ఉంటుంది కదా, అవి ఇప్పుడు వచ్చినాయి గోల్డ్ షాపు చేసుకుని అది తెమ్మంటే ఇంకో 14 సంవత్సరాలు ఆవిడ ముసలిది అయిపోద్ది. వీడికి అప్పటికి అన్నీ వచ్చేస్తాయి. పక్షవాతం, ధనుర్వాతం, క్యాన్సర్, ఎయిడ్స్, మలేరియా, కుష్ఠూరియా. మా అమ్మమ్మ అదేదో పేరు చెప్తుంది, అదేదో వ్యాధి, అది మర్చిపోతూ ఉంటాను, అడుగుదాం అనుకున్నాను. ఆ వ్యాధి, ప్లేగు వ్యాధి అని ఇంకన్నీ వచ్చేస్తాయి దరిద్రుడికి. ఐశ్వర్య రాయి నీ మోకం. అక్కడ ఏముంది చెప్పండి? ఎరుకోలో వ్యభిచారం ఉంది. ఎరుకోకు దిగుతున్నాడు. వెరుకోకు దిగుతుంటే దొంగలు వచ్చారంట. ఎవరు వచ్చారు? అయిపోతుంది వాక్యం. ఎవరు వచ్చారండి? విలియం గారు, నువ్వు ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళావో దొంగలు పడతారు. దొంగలు పడడం అంటే ఏంటంటే ప్రత్యేకంగా మీ ఇంటికి దొంగలు వచ్చి కన్నం వేసుకొని వెళ్ళిపోరు. దొంగలు పడుతున్నారంటే అర్థం ఏంటంటే, మీకు అలాంటి కళలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే మీరు ఎరుకోలోకి దిగిపోతున్నారు అని అర్థం. మీకు తెలియకుండానే మీకున్నవన్నీ కూడా కొవ్వొత్తి కరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంటాయి. మీకున్నవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? కొవ్వొత్తి కరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. పాపం అయ్యో ఏంటిది అని అన్నీ పాడైపోతూ ఉంటాయి. మీరు ఏం చేసినా ఫలించదు, మీరు ఏం చేసినా అభివృద్ధి చెందదు. అంటే ఎవరు పడ్డారో? దొంగలు పడ్డారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే యోవేలు చెప్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క స్థితి దేవుని యొక్క సన్నిధిలోంచి దూరం అయిపోతే ఎలా మారిపోతుందని యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో యోవేలు మాట్లాడుతున్నాడు. చూద్దామా సార్? గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన వాణిని. ఫస్ట్ గొంగలి పురుగులు అటాక్ చేసినాయంట. దొంగలివి ఏం చేసినాయంట అటాక్? గొంగలి పురుగులు అటాక్ చేసినాయంట. గొంగలి పురుగు ఎక్కువ ఏ చెట్టు పడతాయి చెప్పండి? మనకు కనపడేది ఏంటంటే మొలగ చెట్టు పడుతుంది. ఆ మొలగ చెట్టుకు పట్టగానే గొంగలి పురుగు చెట్టంతా కూడా మొత్తం ఆకులన్నీ తినేస్తుంది. అది మొత్తం తినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం ఇలాగా
ఆ కాయ ఇలా కాయ ఈనులా కనబడుతుంది, కానీ లోపల ఉన్నదంతా శుభ్రంగా తినేస్తుంది గొంగలు. మొదట గొంగల పురుగులు లాంటివి వస్తాయంట. గొంగల పురుగు తినేసి చెట్టంతా నాశనం చేసేస్తే తర్వాత గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు వచ్చాయంట, ఒక గుంపులాగా మిడతలు వచ్చాయంట. ఇవన్నీ దొంగల మాట. అంటే ఒక చెట్టును నాశనం చేసే ప్రక్రియ జరుగుతుంది. రెండోది ఏమొచ్చినాయంట? మిడతలు వచ్చినాయంట. మిడతలు వచ్చి మొత్తం తినేసినాయంట. తర్వాత మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. ఇంకా ఏమైంది? ఆకులేమో పచ్చదనాన్నేమో గొంగల పురుగులు తినేసినాయి, పత్తిరినేమో మిడతలు తినేసినాయి. మరి ఇంకా చెట్టు పసరు ఉంటుంది కదా, మన మామిడి చెట్టు చచ్చిపోయింది మనది. నువ్వేం చేసావు? నీళ్ళు పోసావు కాదు, ఫస్ట్ చెట్టుని దగ్గరికి వెళ్ళి ఏం చూసావు? గోరు పెట్టేలా చూశాడు. అప్పుడు ఏం కనబడింది నీకు? పసర కనబడింది కదా. అది ఎండిపోయినట్టు ఉంటే చచ్చిపోయిందని అర్థం. కానీ అందులో నీకేం కనబడింది? పసర కనబడింది. అప్పుడు నువ్వేం చేసావంటే, అమ్మ అన్నయ్య బతుకుతుంది అన్నయ్య అని చెప్పేసి రోజు నీళ్ళు పెట్టాడు. అంతే, చెట్టు పసరుంటే బతుకుతుంది. ఏమి తినేసినా, గొంగల పురుగులు తినేసినా, పత్తిరి తినేసినా, చెట్లో పసరుంటే బతుకుతుంది. కానీ పసర వచ్చి ఇప్పుడు పసర పురుగులు పట్టి చెట్టులో ఉన్న పసరంతా పీల్చేస్తున్నాయంట. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చీడ పురుగులు తినివేసినవి. గొంగల పురుగులు తిన్నప్పుడు జాగ్రత్త పడి జీవితాన్ని కట్టుకుంటే బాగుండేది. అప్పుడు కట్టుకోలేదు. అప్పుడైనా మారు మనసు పొందుంటే బాగుండేది. మారు మనసు పొందలేదు. తర్వాత ఏమొచ్చినాయి? కనీసం మిడతలు వచ్చినప్పుడైనా అయ్యో నా జీవితం నాశనం అయిపోతుంది, రేపొద్దున నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం నాశనం అవుతుందని గ్రహించి అప్పుడైనా సరిదిద్దుకుంటే చెట్టు మళ్ళీ బ్రతికే అవకాశము ఉంటుంది. చెట్టు మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ బ్రతికే అవకాశం లేకుండా అప్పుడు కూడా కానుకోలేదంట. మీరు ఉదాహరణకు ఆలోచించండి. గొంగల పురుగులు పట్టిన ఈ చెట్టుకి ఏం చేస్తారమ్మా? ఏమండి? ఇప్పుడు మనం దాన్ని ఆ గొంగల పురుగులు అన్నీ చంపేయాలని చెప్పేసి ఏం చేస్తామంటే, చాలామంది ఏం చెప్తారంటే నీళ్ళల్లో సర్ఫ్ కలిపేసి శుభ్రంగా చెట్టు అంతా జల్లేయండి, ఆ గొంగల పురుగులన్నీ చచ్చిపోతాయండి అని చెప్తున్నారు. మనం వదిలేస్తే పడిపోతుంది. అందుకని అప్పుడు పిచికారీ చేయవలసిన మందు ఏదైతే ఉందో అది మందు జల్లేస్తే చెట్టు మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. గొంగల పురుగుల తర్వాత మిడతలు వచ్చి పత్తిరంతా తినేసి అప్పుడైనా జాగ్రత్త పడితే చెట్టు మళ్ళీ బతుకుతుంది. కానీ పడితే పట్టిందిలేండి అలా చెప్తూ ఉంటారు పాస్టర్ గారు, అంతేగాని ఏమి కాదు, అది అతనికి ఏదో ఉక్రోషం మన మీద టార్గెట్ చేసి చెప్పేస్తున్నాడు, నా మీద కోపం ఎక్కువ, అసలు నేను దేవుడికి పియ్యమంటి వాడిని, అసలు దేవుడికి నేను చాలా అంటే ఇష్టం, ఈ పాస్టర్ గారికి పోయే కాలం వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఇక్కడ అదంతా ఏంటంటే హెచ్చరిక. దేవుడు మనకు చేసే హెచ్చరిక. 1, 2, 3 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని వదిలేసేయి అన్నాడు దేవుడు. కానీ మాకే మనసు పట్టక 30 సార్లు చెప్తున్నాం, నాయనా 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 అని. అప్పుడైనా జాగ్రత్త పడి ఉంటే, పసర పురుగులు తినివేసేటప్పుడైనా జాగ్రత్త పడి ఉంటే మళ్ళీ చెట్టు బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అన్నాడు. చీడ పట్టేసిన తర్వాత చెట్టు బతుకుతుందో చెప్పును? బతకదు, చచ్చిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఎరుకోకి దిగావో, ఎప్పుడైతే ఎరుకో ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోతున్నావో అప్పుడు నీ చుట్టూ అనేకమైనవి వదిలిపోతాయి. యేసు నామములో. దేవునికి స్తోత్రం. వదిలిపోతాయి. నీ ముందున్న చీడంతా వదిలిపోతుంది. కోర్టు కేసులు ఉంటే పోతాయి యేసు నామములో. నీకు ఇంతకుముందు వేరే చెడ్డ తలంపులు ఉంటే అవి పోతాయి. ఇంతకుముందు అప్పులుంటే అవి పోతాయి. ఇంతకుముందు అనారోగ్యం, ఏదో జబ్బు నీ లోపల నిన్ను బలహీన పరిస్థితి, అది పోతుంది వెంటనే నువ్వు కానుకుంటే. దొంగలు కొట్టేశారు. దొంగలంటే ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం? చెప్పండి. ఈ 4 తినేసి నీ చెట్టు అంటే చెట్టు ఇంకా ఏమైపోయింది? చచ్చిపోయింది.
ఇప్పుడు ఇప్పుడు ఎవరు పట్టించుకోరో తెలుసా? దేవుని సేవకుడు కూడా పట్టించుకోడు. నేను చెప్తానే ఉన్నాను, వాళ్ళు వినలేదు. నేను చెప్పానా? ఆ మార్గము గుండా యాజకుడు వచ్చెను అంటే దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు? వీడు నా మాట విన్నాడండి, చెప్పాను ఎరుకోకు వెళ్ళొద్దని చెప్పాను, విన్నాడా? అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను, విన్నాడా? అది చేయొద్దని చెప్పాను, విన్నాడా? వీడు వెళ్ళలేదు. ఈ దినమందైన దేవుని మాట వింటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. వెళ్ళలేదని చెప్పేసి ఆ యాజకుడు ఏం చేశాడంట? పోయాడంట. పోతే దరిద్రుడు పోతే పోయింది, ఇలాంటి వాడు దరిద్రుడు పోతే దరిద్రం వదులుతుంది, పీడ వదులుతుంది అనుకున్నాడంట దైవజనుడు. యాజకుడు అదే మార్గంలో లేవీడు వస్తున్నాడంట. అతను కూడా చూసి ఏమనుకున్నాడంట? పక్కగా వెళ్ళిపోయాను. లేవీడు పరిచర్య ధర్మం జరిపించాడు అంటే సంఘ పెద్దలు. వీడికి తగిన శాస్తి జరిగింది, చెప్పాము. ఆ పాస్టర్ గారు చెప్పాడు, పరిచారకులు మేము చెప్పాము, నాయన ఇలాంటి పని చేయకూడదు అమ్మా, ఇలా ఉండకూడదు, ఇలాంటి బ్రతుకు బ్రతకూడదు అని చెప్పినా సరే వినలేదు. ఆడి బ్రతుకు బతికాడు, ఆడిపోయాడని పోయారంట. కానీ దేవుడేనంట పాపం. సరే అందరూ వదిలేశారు వీడిని, సేవకుడు కూడా వీడిని పట్టించుకోవట్లా. ఎవరు పట్టించుకుంటారండి? చెప్పి చెప్పినా వ్యభిచరిస్తే, చెప్పినా దొంగతనం చేస్తుంటే, ఎంత చెప్పినా లోకంలో ఉండే సినిమాలు వదలకపోతే, ఎంత చెప్పినా లోకంలో ఉండే ఆ పాపపు ఈచ్ఛలను వదిలిపెట్టకుండా ఉంటే, ఎంత చెప్పినా అక్రమాలు మానకుండా ఉంటే, ఎంత బ్రతిమాలినా పేకాట వదలకుండా ఉంటే, ఎంత చెప్పినా త్రాగుబోతాను వదలకుండా ఉంటే, ఎంత చెప్పినా పాన్ పరాకులు వదలకుండా ఉంటే, ఎంత చెప్పినా అబద్ధాలు వదలకుండా ఉంటే, పోతే పని అదో దరిద్రుడు అనుకుని వదిలేశాడంట. కానీ ఒక వ్యక్తి మన మీద జాలి పడ్డానికి వచ్చాడంట. చ వదిలేస్తే ఎలాగా వీడిని? ఈ టైంలో వదిలేస్తే సర్వనాశనం అయిపోతుంది, చచ్చిపోతాడు. ఇంక చచ్చిపోయిన తర్వాత చేసేదేముంది? అందుకే యోవేలు అన్నాడు, మత్తులారా మేలుకొనండి, ఉపవాస ప్రార్థన చేయండి అన్నాడు. కన్నీళ్లు విడవండి, తిరిగి బాగు చేసుకోవచ్చు ఈ చెట్టుని. చీడపురుగు పట్టిన తర్వాత ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఏం చేయలేం, ఇప్పుడైనా బాగు చేసుకోవచ్చు అని చెప్పి యోవేలు గారు అగ్ని వేస్తున్నాడు. యోవేలు గారు మళ్ళీ అగ్ని వేస్తున్నాడు. అంటే దేవుని మాట విని సమరయ్య స్త్రీ తన బ్రతుకును మార్చుకుంది. దేవుని మాట విని సమరయ్య స్త్రీ తన బ్రతుకును మార్చుకుంది. అంతే, ఆమె జీవితం మార్చబడింది.